వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ కానున్న బాలినేని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరుతున్నట్లు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తర్వాత జనసేనలో ఎప్పుడు చేరుతారనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. అలాగే వైసీపీలో కోటరీ నడుస్తుంది, తాను పార్టీలో ఉండడం కూడా వారికి ఇష్టం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వైసీపీని ఎంతమంది నేతలు వీడుతున్నా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్కు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం పెద్ద దెబ్బేనని చెప్పుకొచ్చారు. ఇక రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పారు కదా ఏదో కోట. వైసీపీ పార్టీ తీరుపై వైఎస్ జగన్ మీద సునిశ్చిత విమర్శలు చేశారు. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను గత 3 ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నా ఇప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బయటకు వస్తూ నిర్ణయం తీసుకున్న వైసీపీలో కోటరీ నడుస్తుంది. ఇప్పుడు కూడా నడుస్తుంది. కాంగ్రెస్ విలీనం జరుగుతుందని నేనెప్పుడు అనలేదు. వైసీపీలోని కొంతమంది కోటరియో దీనికి కారణం. ఇష్టం లేదు పార్టీ వైసీపీలో, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పండి, నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. ఎందుకు అంటే జగన్ సార్ మీరు అనేక సార్లు భేటీ అయ్యారు. జగన్తో మీరు పెట్టిన డిమాండ్ ఏంటి సార్? జగన్ ముందు నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగు ఉంటే మనం ఏం చేస్తాము? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్? మెయిన్ ప్రధాన కారణం చెప్తాను. నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు ఇది, అన్నీ చెప్తాను. వైసీపీలోని కోటరీనే దీనిని సృష్టించి తప్పుడు ప్రచారం చేశారు. నేను వైసీపీలో ఉండడం కూడా వారికి ఇష్టం లేదు. ప్రభుత్వం నిర్ణయాల వలన తప్పులు జరుగుతున్నాయని అధిష్టానానికి పదే చెప్పా. పార్టీ బాగుండాలని చెప్పా. దానిని కూడా వ్యతిరేకంగా తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ సీటు విషయంలోనూ మాగుంట బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలంటే ఒప్పుకోలేదు. చిత్తూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెద్ద నాయకుడిని తీసుకొచ్చారు. చిత్తూరు నుంచి తెచ్చి ఒంగోలులో పోటీ చేయించడం ఏమిటి అంటూ బాలినేని వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. మరోవైపు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ లేఖను వైఎస్ జగన్కు పంపించారు. ఆ లేఖలో రాజీనామాకు గల కారణాలు వివరించారు. బాలినేని కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్న బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్తే రాజకీయాలకు అతీతంగా అభినందిస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు కొలమానమని చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి విలువలను నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేశానన్నారు. ఆ తృప్తి గర్వం ఉందని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిని అయిన రాజకీయాలు బంధుత్వాలు వేరువేరు అని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగ్గా లేకుంటే అడ్డుకున్నాను అన్న బాలినేని మొహమాటాలకు పోలేదన్నారు. ఇక రాజకీయాల్లో భాష గౌరవంగా ఉండాలని
హూందాగా రాజకీయాలు చేయాలన్నారు. ప్రజల తీర్పే తనకు శిరోధార్యం అన్న బాలినేని రాజకీయాలకు అతీతంగా అందరికీ సాయం చేశానన్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం భేటీ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మన True9 న్యూస్. లేదు పార్టీ వైసీపీలో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే చేశారు. అసలు నేను ఏ ప్రెస్కి చెప్పలేదు, నేను ఏది మాట్లాడలేదు. చెప్పుంటే ఎవరైనా చెప్పనండి, నేను ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడానని చెప్పనండి. వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఇది చేశారు. నాకు ఇవన్నీ చూసి అసహ్యం వేసింది. ఎందుకు అంటే జగన్ సార్ మీరు అనేక సార్లు భేటీ అయ్యారు జగన్తో, మీరు పెట్టిన డిమాండ్ ఏంటి సార్ జగన్ ముందు? నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు. అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాము? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో వాళ్ళే క్రియేట్ చేశారు. నేను అసలు నేను హైదరాబాద్లో ఉంటే ఢిల్లీలో పోయి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి ప్రచారం పెట్టారు. అసలుకి నాకేం అవసరం? తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్కి కలుస్తుందని చెప్పటం, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేసి వాళ్ళే కొంతమంది మీరు చెప్పి